తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన ఆనాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కేసీఆర్ నేతృత్వంలో పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ రజతోత్సవాలకు సన్నద్ధమవుతోంది. లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కని విని ఎరుగని రీతిలో ఈ సభను నిర్వహించి ఉద్యమ స్ఫూర్తిని మిగిలే ఉందని చాటి చెప్పాలని భావిస్తోంది గులాబీ పార్టీ. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ భారీ బహిరంగ సభ బాధ్యతలను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు అప్పగించారు అధినేత కేసీఆర్. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏండ్ల పాలనా మేళవింపుతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ్ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రమైన ఎల్కతుర్తి ఈ మహాసభకు వేదిక కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది జనాలు తరలివచ్చేందుకు వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా ఎల్కతుర్తిని సభా వేదికగా నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ మహాసభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రజతోత్సవ మహాసభ వేదిక, బహిరంగ సభ, పార్కింగ్, ప్రజలకు అవసరమైన అన్ని వస్తువుల కల్పనకు వేగంగా ప్రణాళిక రూపొందింది. అరవై ఏండ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమం నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 2014 నుంచి 10 ఏండ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల పరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న రజతోత్సవ్ వేడుకలు జరుపుకుంటోంది. భారీ బహిరంగ సభలు అంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఎన్నో భారీ బహిరంగ సభలను నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలు ప్రపంచ రికార్డును నమోదు చేశాయి. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సైతం అంతే స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఎల్కతుర్తిలోని 1213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 వాహనాల్లో ప్రజలొస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదిక సిద్ధమవుతోంది. లక్షలాదిగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా వరంగల్ నగర సమీపంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కొనసాగింపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అనువైన స్థలాలను పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రోడ్డు మార్గంతో అనుసంధానమయ్యే 2 జాతీయ రహదారుల జంక్షన్ అయిన ఎల్కతుర్తి పట్టణాన్ని మహాసభకు అనువైన స్థలంగా గుర్తించారు. 2 జాతీయ రహదారుల కూడలికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన స్థలం, రవాణా పరంగా అనుకూలంగా ఉండడంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఎల్కతుర్తి వేదికగా నిలిచింది. మహాసభ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో జనాలు ఇబ్బందులు పడకుండా బహిరంగ సభ ప్రదేశంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను, మరో 10 లక్షల హాఫ్ లీటర్ వాటర్ బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. వారికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు 1500 మంది వాలంటీర్లను నియమిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేలా వాలంటీర్లు సమన్వయం చేయనున్నారు. రిటైర్డ్ పోలీసు అధికారులతో వీరికి శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేల సంఖ్యలో టాయిలెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. ఎల్కతుర్తికి వాహనాలు వచ్చే అన్ని దారుల్లో అంబులెన్సులను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారం కోల్పోయిన 15 నెలల తరువాత సభను నిర్వహిస్తున్నందున భారీ జన సమీకరణ చేసి సత్తాను చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పళ్ళా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉడితెల సతీష్ తదితర నేతలతో ఎప్పటికప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.